మరో 10 నెలల్లో 10 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్న యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మరోసారి కీలక నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ది, ఉద్యోగ కల్పన ధ్యేయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రెండోసారి తలుపులు బార్లా తెరిచింది. టెలికాం రంగంలో 100%, రక్షణ రంగంలో 49% ఎఫ్డీఐలకు అనుమతి ఇచ్చింది. మొత్తం 12 రంగాల్లో ఎఫ్డీఐలను ఆహ్వానించాలని కేంద్రం నిర్ణయించింది. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐలకు గరిష్ట స్థాయిలో అవకాశం కల్పించక తప్పదని భావిస్తున్న కేంద్రం ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. టెలికాం రంగంలో ఇప్పటికే 74%గా ఉన్న ఎఫ్డీఐల పరిమితిని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. ఇక నుంచి ఈ రంగంలో 100% పెట్టుబడుల్ని అనుమతించనుంది. పెట్రోలియం, సహజ వాయువులు, చమురు శుద్ధి కర్మాగారాల్లో 49%, కమోడిటీ ఎక్స్చేంజ్, పవర్ ఎక్స్చేంజ్, స్టాక్ ఎక్స్చేంజ్ రంగాల్లో 49%లో 26% ఎఫ్డీఐ, 23% ఎఫ్ఐఐ ద్వారా పెట్టుబడుల ఆహ్వానానికి ఆమోదం తెలిపింది. గతంలో 26% ఎఫ్డీఐలు ఉన్న బీమా రంగంలో ఆటోమేటిక్ రూట్ ద్వారా 49%కి పెంచారు. మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీ, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ సహా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్ తిరోగమనం దిశగా వెళ్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు టెలికాం, రక్షణ, పెట్రోలియం, సహజవాయువులు సహా మొత్తం 12 రంగాల్లో ఎఫ్డీఐలను పెంచాలని, కొన్నింటిలో ఇంతకు ముందున్న శాతాన్ని అలాగే కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు, రూట్, ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎఫ్డీఐలను ఆహ్వానించాలని నిర్ణయించారు. FDI per se, even if it is allowed with sectoral cap, there are two routes. One is an automatic route, second is a FIPB approval route. So there are some sectors in which the FDI limit may remain the same, but the route has changed. Now there is a raise of cap from 74 to 100% in basic and cellular services. Up to 49% it remains under automatic route, 49 to 100% through the FIPB approval route. కీలకమైన రక్షణ రంగంలోనూ పెద్ద ఎత్తున ఎఫ్డీఐలకు అవకాశం కల్పించేందుకు కేంద్రం వెనుకాడలేదు. రక్షణ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం అనుమతితో ఈ రంగంలో ఎఫ్డీఐల పరిమితిని 49%కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కొన్ని షరతులు విధించింది. ప్రస్తుతం ఉన్న 26%కి మాత్రం ఎలాంటి షరతులు లేవని స్పష్టం చేసింది. Now defense production 26% sectoral cap will be there for FIPB scrutiny and approval route, but for proposals involving state-of-the-art technologies in defense production, FDI above 26%, that is beyond 26%, will be approved by the Cabinet Committee on Security. టీ తోటలు, కొరియర్ సేవల రంగాల్లోనూ 49%గా ఉన్న ఎఫ్డీఐలను 100%కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. పౌర విమానయానం, విమానాశ్రయాలు, మీడియా, ఔషధ తయారీ రంగాల్లో ఎఫ్డీఐలపై నిర్ణయం తీసుకోలేదు. వివాదాస్పద చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయాలు త్వరలోనే మంత్రివర్గం ముందుకు వెళ్తాయని, వాటికి కేబినెట్ ఆమోదం తెలుపుతుందని ఆనంద్ శర్మ తెలిపారు.